ఒక సామ్రాజ్యంలో ఒక కొత్త రాజు సింహాసనం ఎక్కాడు. అతను చాలా మంచివాడు. ప్రజలందరూ అతన్ని ప్రేమించాలి అని కోరుకున్నాడు. అందుకే అందరికీ దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. తప్పు చేసినా క్షమించాడు. ప్రజలందరూ అతన్ని దేవుడు అని పొగిడారు. కానీ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత పక్క దేశపు రాజు దండయాత్ర చేసినప్పుడు ఈ మంచి రాజు కోసం ప్రాణాలిచ్చే సైనికుడు ఒక్కడి కూడా లేడు. ఎందుకంటే వాళ్ళకి రాజు మీద ప్రేమ ఉంది, కానీ రాజు అంటే భయం లేదు. అదే సమయంలో మరో సామ్రాజ్యంలో ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. ప్రజలు అతన్ని అసహ్యించుకునేవారు. కానీ అతని పేరు వింటే గజగజ వణికిపోయేవారు. శత్రువు దాడి చేసినప్పుడు తన ప్రాణం పోతుందనే భయంతో ప్రతి సైనికుడు ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచారు. ఎందుకంటే ఒకవేళ ఓడిపోతే ఈ రాజు చంపేస్తాడని. ఈ కథ మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. సుమారు 500 ఏళ్ల క్రితం మ్యాకియవెల్లీ అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఇదే విషయాన్ని తన పుస్తకం ది ప్రిన్స్లో రాశాడు. అసలు ఎవరి మ్యాకియవెల్లీ? ఇతని పేరు మీద ఈ మ్యాకియవెలినిజం అనే ఒక పదమే పుట్టిందంటే ఇతని ఆలోచనలు ఎంత డేంజరస్గా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. మ్యాకియవెల్లీ దృష్టిలో మనుషులు చాలా స్వార్థపరులు, కృతజ్ఞత లేని వాళ్ళు. అందుకే ఆయన ఏమంటారంటే బీ ఫియర్డ్, నాట్ లవ్డ్. ఒక లీడర్కి ప్రేమ కంటే కూడా భయమే అసలైన ఆయుధం అని ఆయన నమ్మారు. చాలామంది ఇదంతా విలన్ ఆలోచనల్లో ఉన్నాయని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఈ డార్క్ ఐడియాలజీని ఫాలో అవ్వకపోయినా ఈ ప్రపంచంలో మీ పక్కనున్న వాళ్ళే మీ మీద ఇలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎదుటివాడు నిన్ను వాడుకోకుండా ఉండాలన్నా, వాడు వేసే వలల్ని నువ్వు గుర్తించాలన్నా ముందు శత్రువు మైండ్ ఎలా పనిచేస్తుందో మనకి తెలియాలి. అమాయకంగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని తొక్కేస్తుంది. అందుకే మీకు డార్క్ కాన్ఫిడెన్స్ గురించి తెలియాలి. ఆఫీస్లో కానీ బయట కానీ మీరు ఒక గీత గీయాలి. ఆ గీత దాటితే రిజల్ట్స్ కఠినంగా ఉంటాయని ఎదుటివాడికి అర్థం కావాలి. మీ మీద ఎదుటివాడికి గౌరవంతో కూడిన భయం ఉండేలాగా మీరు చెయ్యాలి. అప్పుడే మీ పవర్ నిలబడుతుంది. మ్యాకియవెల్లీ ఇలాంటి కథలు, ఇలాంటి పాయింట్స్ ఎన్నో చెప్పారు. అందులోని కొన్ని పాయింట్స్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ద ఫాక్స్ అండ్ ద లయన్. ఎ ప్రిన్స్ మస్ట్ బి ఎ ఫాక్స్ టు రికగ్నైజ్ ట్రాప్స్ అండ్ ఎ లయన్ టు ఫ్రైటన్ వుల్వ్స్. ఈ ప్రపంచంలో కేవలం బలం ఉంటే సరిపోదు, కేవలం తెలివి ఉంటే అసలు సరిపోదు. శత్రువు విసిరే వలల్ని, ఈ ట్రాప్స్ని గుర్తించడానికి మీకు నక్కలాంటి తెలివి ఉండాలి. అలాగే ఆ శత్రువుని గజగజలాడించడానికి సింహం లాంటి బలం కూడా ఉండాలి. కేవలం సింహంలా ఉంటే బుట్టలో పడిపోతాం, కేవలం నక్కలా ఉంటే ఎవరైనా సరే మనల్ని ఈజీగా తొక్కేస్తారు. మ్యాకియవెల్లీ కల్లారా చూసిన ఒక పవర్ఫుల్ ఇన్సిడెంట్ ఇది. చెసారే బోర్జియా అనే రాజు, ఈయన మ్యాకియవెల్లీకి చాలా ఫేవరెట్. చెసారే బోర్జియా అనే రాజు కింద పనిచేసే కొంతమంది సేనాపతులు అతని మీద తిరుగుబాటు చేసి అతన్ని చంపాలని ప్లాన్ చేశారు. అయితే ఈ విషయం రాజు చెసారేకి తెలిసింది. కానీ అతను ఆవేశపడి వాళ్ళ మీద దాడి చేయలేదు. బదులుగా తాను వాళ్ళని క్షమించేశానని, అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని వాళ్ళందరినీ పిలిచాడు. అండ్ వాళ్ళందరూ కూడా రాజు ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చారు. అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఆ సేనాధిపతులకి అది ఒక వల, అది ఒక ట్రాప్ అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ సేనాధిపతులు ఎప్పుడైతే ఆయుధాలు లేకుండా నిశ్చింతగా కోటలోకి వచ్చారో చెసారే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సైన్యంతో వాళ్ళందరినీ అక్కడికక్కడే బంధించి అందరినీ చంపేశాడు. ఇక్కడ చెసారే నక్కలా ప్రవర్తించి వాళ్ళ వలలో పడకుండా వాళ్ళనే తన వలలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సింహంలా విరుచుకుపడి తన శత్రువులకి భయం అంటే ఏంటో చూపించాడు. అలాగే మనం లైఫ్లో ఏ డీల్ చేసినా, ఏ రిలేషన్షిప్లో ఉన్నా ఎదుటివాడు మిమ్మల్ని ఎక్కడ లాక్ చేస్తున్నాడో గమనించే నక్క లాంటి చూపు ఉండాలి. అలాగే మీ వాల్యూని తగ్గించాలని చూస్తే సింహంలాగా గర్జించడం కూడా తెలియాలి. మీ బుర్రని ఈ 2 షేడ్స్లో వాడటం నేర్చుకున్నప్పుడే మీరు ఈ సమాజంలో ఒక విన్నర్గా నిలబడతారు. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ డిసెప్షన్. నెవర్ అటెంప్ట్ టు విన్ బై ఫోర్స్ వాట్ కెన్ బి వన్ బై డిసెప్షన్. బీజాపూర్ సుల్తాన్ పంపిన అఫ్జల్ ఖాన్, ఈయన భారీ సైన్యంతో ఛత్రపతి శివాజీని పట్టుకోవడానికి వచ్చాడు. అఫ్జల్ ఖాన్ చాలా బలవంతుడు, చాలా పెద్ద హైట్ ఉన్న మనిషి.
అతని సైన్యం ముందు శివాజీ సైన్యం చాలా చిన్నది. అండ్ శివాజీ కూడా అఫ్జల్ ఖాన్ అంత పొడుగు, అంత శరీర దారుఢ్యం లేదు. సో శివాజీకి తెలుసు నేరుగా యుద్ధం చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. అందుకే శివాజీ అక్కడ డిసెప్షన్ ని వాడారు. తాను చాలా భయపడిపోతున్నానని, యుద్ధం చేసే ధైర్యం లేదని అఫ్జల్ ఖాన్ నమ్మేలా చేశారు. సంధి కోసం ప్రతాప్గఢ్ కోట కింద కలుద్దామని చెప్పేసి కబురు పంపారు. అఫ్జల్ ఖాన్ తన బలాన్ని చూసి గర్వంతో శివాజీ అమాయకుడని నమ్మి కేవలం కొద్ది మందితో నిరాయుధుడిగా వచ్చాడు. అలాగే అఫ్జల్ ఖాన్ కూడా ఈ మీట్లోనే శివాజీని చంపాలని కూడా అనుకున్నాడు. కానీ శివాజీ తన అంగీ లోపల పులిగోర్ని, బాగ్నాక్ని దాచుకుని వెళ్లారు. అఫ్జల్ ఖాన్ కౌగిలించుకునే నెపంతో శివాజీని చంపాలని చూడగా శివాజీ తన దగ్గరున్న పులిగోరుతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి అతన్ని అంతం చేశారు. ఏ సైన్యం చేయలేని పనిని శివాజీ తన ఒక్కడి తెలివితేటలతో సాధ్యం చేశారు. బలంతో సాధించలేని విజయాన్ని మ్యాక్యువెల్లీ చెప్పినట్టు డిసెప్షన్తో సాధించారు. శత్రువు నీకంటే బలవంతుడైనప్పుడు మొండిగా వెళ్ళి తలబట్టడం అంటే ఆత్మహత్యతో సమానం. అప్పుడు మీ ఆయుధం బలం కాదు, మీ బుర్రలో ఉండే వ్యూహం. ఎదుటివాడికి నువ్వు ఓడిపోతున్నావు అనే భ్రమను మీరు కలిగించాలి. వాడు రిలాక్స్ అయినప్పుడు దెబ్బ కొట్టడమే అసలైన విజేత లక్షణం. మీ లైఫ్లో కూడా మీకంటే బలమైన వ్యక్తులు లేదా సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపడి నేరుగా ఢీకొనకండి. వాళ్ళకి మీరు లొంగిపోయినట్లు కనిపిస్తూనే లోపల ఒక స్ట్రాంగ్ ప్లాన్ రెడీ చేసుకోండి. మీ బుర్రని వాడి గెలవండి, మీ బలాన్ని వాడి కాదు. నెక్స్ట్, నెసెసిటీ ఓవర్ ప్రామిసెస్. ద ప్రామిస్ గివెన్ వాజ్ ఎ నెసెసిటీ ఆఫ్ ద పాస్ట్. ద వర్డ్ బ్రోకెన్ ఈజ్ ఎ నెసెసిటీ ఆఫ్ ద ప్రెజెంట్. ఒకప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఒక మాట ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవడం వల్ల నీ నాశనానికి దారి తీస్తుందంటే ఆ మాటను వెనక్కి తీసుకోవడంలో తప్పే లేదు. ఇది మ్యాక్యువెల్లీ చెప్పిన ఒక పచ్చి నిజం. ఒక తెలివైన లీడర్ తన ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడూ తన మాటకి కట్టుబడి ఉండకూడదు. ఈ విషయాన్ని మ్యాక్యువెల్లీ ఒక మంచి స్టోరీతో చెప్పారు. మనం ముందుగా ఒక పాయింట్లో మాట్లాడుకున్న రాజు పేరు చెసారే బోర్జియా. ఈయన మ్యాక్యువెల్లీకి అత్యంత ఇష్టమైన లీడర్. సో ఈ చెసారే క్యారెక్టర్లోని ఇంకొక స్టోరీ విందాం. ఒకప్పుడు ఈయన రోమాజ్ఞ అనే ప్రాంతాన్ని జయించాడు. అక్కడ అరాచకాలు ఎక్కువగా ఉండటంతో వాటిని అణిచివేయడానికి తనకు బాగా నమ్మకస్తుడైన రెమీరో అనే ఒక క్రూరమైన అధికారిని నియమించాడు. రెమీరోకి పూర్తిగా అధికారం ఇచ్చేశాడు. ప్రజల్ని కఠినంగా అణిచివేయమని, నువ్వు ఏం చేసినా సరే నేను నీకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చేశాడు చెసారే. రొమీరో అలాగే చేశాడు, అరాచకాన్ని అణిచివేశాడు. కానీ ప్రజల్లో రొమీరో పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. ఇప్పుడు రాజ్యంలో అయితే శాంతి నెలకొంది, కానీ ప్రజల కోపం చెసారే మీద పడే అవకాశం ఉంది. అప్పుడు చెసారే తన పాత మాటను పక్కన పెట్టాడు. ప్రజల దృష్టిలో తాను మంచివాడు అని అనిపించుకోవడం కోసం తను ఎవరికైతే మాట ఇచ్చాడో ఆ రెమీరోనే బాధ్యుణ్ణి చేసి ఒక ఉదయం అతని శరీరాన్ని 2 ముక్కలుగా నరికి ఊరి మధ్యలో పాడేశాడు. తను ఇచ్చిన మాట కంటే తన అధికారం ముఖ్యమని చెసారే నిరూపించాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని అవసరం తీరాక పక్కన పెట్టడం అనేది మ్యాక్యువెల్లీ నేర్పే ఒక కఠిన పాఠం. మీరు ఎప్పుడో ఒకరికి ఒక ప్రామిస్ చేసి ఉండొచ్చు, నీతో కలిసి ఈ బిజినెస్ చేస్తాను అని. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల మీ కెరియర్కి ప్రమాదం ఉందని తెలిస్తే నేను మాట ఇచ్చాను కదా అని మొండిగా ముందుకు వెళ్ళకండి. పరిస్థితులు మారినప్పుడు మీ నిర్ణయాలు కూడా మారాలి. మీ ఎదుగుదలకి అడ్డు వచ్చే ఏ బంధం అయినా సరే, ఏ మాట అయినా సరే వదిలేయడమే మీరు చేయాల్సిన మంచి పని. ద మాస్క్ ఆఫ్ వర్చ్యూ. ఎవ్రీవన్ సీస్ వాట్ యు అపియర్ టు బీ, ఫ్యూ ఎక్స్పీరియన్స్ వాట్ యు రియల్లీ ఆర్. లోకానికి మీరొక దయామయుళ్లాగా, నిజాయితీపరుళ్లాగా, ధర్మం కోసం నిలబడే వ్యక్తిలా కనిపించవచ్చు. కానీ మీ రాజ్యాన్ని లేదా మీ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనప్పుడు మాత్రం అత్యంత క్రూరంగా మారడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు చేసే పనుల్లో కసి ఉండాలి, కానీ నీ ముఖంలో మాత్రం ఎప్పుడూ ఒక పవిత్రమైన ప్రశాంతత ఉండాలి. మ్యాక్యువెల్లీ రాసిన ఒక కథ ద స్లీపింగ్ సర్పెంట్లో ఒక పాయింట్ ఉంటుంది. ఒక రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు. అతను ఎప్పుడూ ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ కష్టాలు వింటూ దాన ధర్మాలు చేస్తూ మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు. రాజు కూడా అతన్ని అమితంగా నమ్మాడు. కానీ ఆ మంత్రికి లోపల ఒకే ఒక లక్ష్యం ఉంది, అదే సింహాసనం. ఒకరోజు శత్రువుల నుండి రాజుకు ముప్పు ఉంది అని తెలిసినప్పుడు ఆ మంత్రి తనకున్న మంచివాడు అనే ఇమేజ్ని వాడుకున్నాడు. రాజుకి అత్యంత సన్నిహితులు, నిజాయితీపరులైన సేనాపతుల మీద అపవాదాలు వేశాడు. వాళ్లే శత్రువులతో చేతులు కలిపారని రాజు నమ్మేలా చేశాడు. ప్రజలందరూ కూడా రాజులాగా అందరూ మంత్రి గారిని నమ్మారు. ఈయన చెప్పాడంటే నిజమే అని అనుకున్నారు. ఫలితంగా రాజు ఆ సేనాపతుల్ని చంపేశాడు. సో రాజ్యంలో రాజును రక్షించేవారు ఎవరూ లేరు.
ఈ టైంలో మంత్రి రాజును కూడా పక్కన పెట్టి అధికారాన్ని దక్కించుకున్నాడు. ఇక్కడ మంత్రి తన అసలు రూపాన్ని, ట్రూ సెల్ఫ్ని ఎవరికీ తెలియకుండా తన పైకి కనిపించే ఒక ముసుగుని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. మనం లైఫ్లో ఎదగాలనుకున్నప్పుడు అందరితో నేను చాలా అగ్రెసివ్, నేను ఎవరిని వదలను, నాకు ఈజీగా కోపం వచ్చేస్తుందని చెప్పుకుంటూ తిరక్కండి. అలా చేస్తే అందరూ అలర్ట్ అయిపోతారు. బదులుగా అందరితో చాలా సాఫ్ట్గా, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తిలా మాట్లాడండి. కానీ మీ గోల్కి అడ్డు వచ్చే వాళ్ళని డీల్ చేసేటప్పుడు మాత్రం వెనకాడకండి. మీ బుర్రలో వ్యూహం ఉండాలి, మీ మాటల్లో మాత్రం వినయం ఉండాలి. లోకానికి మీరు ఒక మంచి వ్యక్తిలా కనిపించాలి, కానీ లోపల మీరు ఒక పవర్ఫుల్ ప్లేయర్ అయి ఉండాలి. 6th పాయింట్, రిజల్ట్స్ మ్యాటర్. మీరు చేసిన పని తప్పు కావచ్చు, కానీ దానివల్ల వచ్చిన ఫలితం గొప్పదైతే ఆ విజయం మీ తప్పులన్నిటినీ కప్పేస్తుంది. ప్రపంచం ఎప్పుడు నువ్వు గెలిచావా లేదా అని మాత్రమే చూస్తుంది, కానీ ఏ దారిలో గెలిచావు అని ఎప్పుడు అడగదు. గెలిచిన వాడిని ఎవరో ప్రశ్నించరు, ఓడిపోయిన వాడు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరు గుర్తించరు. మ్యాక్యువెల్లీ రోమ్ నగర స్థాపకుడైన రోమ్యులస్ కథని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. రోమ్యులస్ తన రాజ్యాన్ని నిర్మించే క్రమంలో తన సొంత తమ్ముడు రెమస్ను చంపేశాడు. నైతికంగా చూస్తే ఇది ఒక ఘోరమైన పాపం. ఒక అన్న తన తమ్ముడిని చంపడం అనేది క్షమించరాని నేరం. కానీ రోమ్యులస్ ఆ పని ఎందుకు చేశాడు? తన రాజ్యంలో 2 నాయకులుంటే అంతః కలహాలు అంటే సివిల్ వార్ ఇవి వచ్చి రాజ్యం నాశనం అవుతుందని, ఒకే శక్తివంతమైన నాయకత్వం ఉంటే రోమ్ గొప్ప సామ్రాజ్యంగా మారుతుందని అతను నమ్మాడు. చివరికి రోమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. ఇప్పుడు చరిత్ర రోమ్యులస్ని ఒక హంతకుడిలా కాకుండా ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాతగా గౌరవిస్తుంది. అంటే అతను సాధించిన గొప్ప ఫలితం అతను చేసిన క్రూరమైన పనిని సమర్థించింది. సో మీరు ఏదైనా ఒక పెద్ద లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయ్యో నేను ఇలా చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నీతిగా ఉంటుందా అని ఆగిపోకండి. మీరు సక్సెస్ అయ్యాక ఆ సక్సెస్ వెలుగులో మీ పాత తప్పులేవి ఎవరికి కనిపించవు. అంటే ఇక్కడ మీరు తప్పులు చేయమని నేను చెప్పడం లేదు, కానీ మీరు చేసే పని చాలా గొప్పదైతే, దానికి వచ్చే రిజల్ట్ చాలా గొప్పదే అని మీకు అనిపిస్తే మీరు ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, మీ గతం అంతా త్వరగా మరుగున పడిపోతుంది. మీ ఫోకస్ మీ రిజల్ట్ మీద పెట్టండి. ఇది మరి ముఖ్యంగా సమాజం ఏమంటుంది, సమాజం ఇచ్చే సర్టిఫికెట్లు ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు మాత్రం ఈ పాయింట్ని గట్టిగా గుర్తుంచుకోండి. స్ట్రైక్ హార్డ్ అండ్ వన్స్. ఇంజురీస్ షుడ్ బి డన్ ఆల్ ఎట్ వన్స్ సో దట్ బీయింగ్ టేస్టెడ్ లెస్ దే అఫెండ్ లెస్. ఒకరిని దండించాల్సి వచ్చినా లేదా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దాన్ని సాగదీయకండి. ఒకేసారి అత్యంత వేగంగా ఆ పనిని పూర్తి చేసేయండి. నష్టాన్ని మెల్లమెల్లగా ఇస్తే అది ద్వేషాన్ని పెంచుతుంది. అదే ఒకేసారి ఇచ్చేస్తే కాలక్రమేణా ప్రజలు దాన్ని మర్చిపోతారు. కానీ ఉపకారాలు మాత్రం మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా చేయాలి, ఎందుకంటే దాని రుచి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అగాథోక్లెస్ అనే ఒక వ్యక్తి ఒక సాధారణ సైనికుడి నుండి రాజుగా ఎదగాలి అని అనుకున్నాడు. అతను తన రాజ్యంలో ఉన్న అత్యంత ధనవంతుడైన సెనేటర్లను, మేధావులను ఒక సమావేశానికి పిలిచాడు. అందరూ వచ్చాక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన సైనికులతో వాళ్ళందరినీ ఒకేసారి చంపేశాడు. ఆ తర్వాత రాజ్యంలో ఎవరు అతనికి ఎదురు నిలబడలేకపోయారు. అతను చేసిన ఆ ఒక్కసారి క్రూరమైన చర్యతో విపక్షం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత అతను ప్రజలకి చిన్నగా స్లోగా చిన్న మంచి పనులు చేస్తూ వెళ్ళాడు. ప్రజలు కాలక్రమేణా ఆ ఒక్కరోజు జరిగిన రక్తపాతాన్ని మర్చిపోయి అతను చేస్తున్న ఉపకారాల్ని గుర్తుంచుకున్నారు. అంటే దెబ్బ కొట్టాల్సి వస్తే అది మళ్ళీ లేవలేని విధంగా ఒక్కసారి మాత్రమే ఉండాలి. ఇదేదో ఫ్యాక్షన్ సినిమాల్లో స్టోరీలాగా మీకు అనిపించవచ్చు, కానీ దీన్ని మనం మరీ ఎంత వైలెంట్గా చూడాల్సిన పని లేదు. ఇంకొక రకంగా చూడొచ్చు. ఒకరిని జాబ్లో నుంచి తీసేయడం లేదా ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుండి బయటపడడం, ఇలాంటి విషయాల్లో సాగదీకండి. సాగదీస్తే మీరు ఎక్కువ బాధపడతారు. ఎదుటివాడు మీ మీద ఎక్కువ పగ పెంచేసుకుంటాడు. ఒక్కసారి కఠినంగా ఉండి ఆ విషయాన్ని అక్కడతో క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత మీ విజయాలతో ఆ నెగిటివిటీని కవర్ చేయండి. మీ మైండ్ని వాడి డెసిషన్ని వేగంగా ఫాస్ట్గా అమలు చేయండి. దయని మాత్రం మెల్లగా చూపించుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్, అడాప్టబిలిటీ. పరిస్థితులు మారినప్పుడు మీ పాత పద్ధతులకు లేదా పాత నీతికి కట్టుబడి ఉండడం వల్ల మీరు నాశనం అవుతారు అని అనుకుంటే ఆ నీతిని వదిలేయాలి. ఒక గొప్ప నాయకుడు నీతివంతుడిలాగా ఉండడం కంటే కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. గెలుపు కోసం అవసరం అయితే మీ రంగును మార్చుకోవాలి అని మ్యాక్యువెల్లీ సూచిస్తున్నారు. ఒక రాజ్యంలో 2 సామంతరాజులు ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ మనం ఎప్పటికీ స్నేహితుల్లా ఉందాం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదు అని ప్రమాణం చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యం ఆ ఇద్దరిలో ఒకరి మీద దాడి చేసింది.
అప్పుడే రెండో రాజు ఒక ధర్మ సంకటంలో పడ్డాడు. తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం యుద్ధంలోకి దూకితే తను కూడా నాశనం అవుతాడు. ఇక్కడ మ్యాక్యూవెల్లీ చెప్పిన ఆ సూత్రాన్ని అతను వాడాడు. అతను తన స్నేహితుడికి ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఆ పెద్ద సామ్రాజ్యంతోనే చేతులు కలిపాడు. ఇక్కడ లోకం అతన్ని ద్రోహి అని పిలిచింది, కానీ అతని ప్రజలను మాత్రం అతను సురక్షితంగా కాపాడుకున్నాడు. అతను తన పాత నీతికి కట్టుబడి ఉంటే ఈరోజు అతని రాజ్యం మ్యాప్లోనే ఉండేది కాదు. సో గుర్తుంచుకోండి, మీ సర్వైవల్ డౌట్లో ఉంటే పాత ప్రామిసుల కంటే కూడా మీ ఉనికే ముఖ్యం అని మీరు గుర్తుంచుకోండి. మనం చాలాసార్లు చిన్నప్పటి నుండి నాకు ఇదే అలవాటు, నా పద్ధతులు ఇదే, నేను మార్చుకోలేను అని మొండిగా ఉంటాం. కానీ బిజినెస్లో కానీ కెరియర్లో కానీ మార్కెట్ ట్రెండ్ మారినప్పుడు లేదా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు మారాలి. నేను ఇలాగే ఉంటా అంటే కాలం మిమ్మల్ని తొక్కేస్తుంది. మీ బుర్రని ఒక ఫ్లెక్సిబుల్ ఆయుధంలా వాడండి. అవసరమైతే మీ ప్లాన్ని మార్చుకోండి, మీ నీతిని మార్చుకోండి, కానీ గెలవడం మాత్రం ఆపకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది. చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. బీ ఫియర్డ్, నాట్ లవ్డ్. ప్రేమ అవసరంతో మారుతుంది, కానీ శిక్ష పడుతుందనే భయం నిన్ను ఎప్పుడూ పవర్లో ఉంచుతుంది. ద ఫాక్స్ అండ్ ద లయన్. శత్రువు వాళ్ళను గుర్తించడానికి నక్క తెలివి, వాళ్ళని అణిచివేయడానికి సింహబలం ఉండాలి. ద పవర్ ఆఫ్ డిసెప్షన్. బలంతో గెలవలేని దాన్ని వ్యూహంతో అంటే మైండ్ గేమ్స్తో సాధించాలి. నెసెసిటీ ఓవర్ ప్రామిస్. మీ ఎదుగుదలకి అడ్డు వచ్చే పాత మాటల్ని, బంధాల్ని వదులుకోవడంలో తప్పేలేదు. ద మాస్క్ ఆఫ్ వర్చ్యూ. బయటికి సాధువులా కనిపిస్తూనే లోపల పవర్ఫుల్ ప్లేయర్లా ఉండాలి. రిజల్ట్స్ మ్యాటర్. నువ్వు ఎలా గెలిచావని ఎవరు అడగరు, గెలిచావా లేదా అనేది మాత్రమే ఈ చరిత్ర గుర్తుంచుకుంటుంది. స్ట్రైక్ హార్డ్ అండ్ వన్స్. దెబ్బ కొట్టాల్సి వస్తే మళ్ళీ వాడు లేవలేని విధంగా ఉండాలి, అండ్ అది ఒక్కసారి మాత్రమే ఉండాలి. అడాప్టబిలిటీ. కాలం మారినప్పుడు మీ నీతిని, మీ ప్లాన్ని మార్చుకోవాలి, లేదంటే కాలమే మిమ్మల్ని తొక్కిపారేస్తుంది. సో ఫ్రెండ్స్, మ్యాక్యూవెల్లీ చెప్పిన ఈ విషయాలు వినడానికి క్రూరంగా, బహుశా మన విలువలకి విరుద్ధంగా ఉండొచ్చు, కానీ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచం మనం అనుకున్నంత ప్రశాంతంగా ఏమీ లేదు. చదరంగంలో రాజుని కాపాడుకోవడానికి మనం వేరే పావుల్ని బలి ఇవ్వక తప్పదు. అలాగే మీ లైఫ్లో మీరు ఒక పెద్ద లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు అందరికీ మంచి అని అనిపించుకోవాలని చూస్తే మీ గోల్ని మీరు ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. గుర్తుంచుకోండి, ఈ డార్క్ సీక్రెట్స్ని, ఈ డార్క్ కాన్ఫిడెన్స్ని వేరే వాళ్ళని నాశనం చేయడానికి వాడమని నేను చెప్పడం లేదు, కానీ వేరే వాళ్ళు వీటిని మీ మీద వాడి మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి, ఈ విషయాలు తెలిసి ఉండాలి. గుర్తుంచుకోండి, అమాయకత్వమే మన పెద్ద శత్రువు. మ్యాక్యూవెల్లీ చెప్పిన ఈ 8 పాయింట్స్లో, ఈ 8 స్టోరీస్లో మీకు ఏ పాయింట్ పచ్చి నిజం అనిపించిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి కొన్ని డార్క్, పవర్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తెలుగు గీక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.